ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్ లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ కు వాళ్ళ సొంత గడ్డపై దిమ్మె తిరిగే షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్. ఇప్పటి వరకు పెద్దగా పేరు తెలియని ప్లేయర్స్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ అసాధ్యం అనుకున్న విజయాన్ని పంజాబ్ కింగ్స్ సాధించి పెట్టారు. ఈ మ్యాచ్ లో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేసింది. అయితే ఆ టీంలోని స్టార్ బ్యాటర్లందరూ చేతులెత్తేయగా యువ క్రికెటర్లు శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61 పరుగులు, అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 పరుగులతో కళ్లు చెదిరే బ్యాటింగ్ చేశారు. ఓ దశలో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ ఆ టీం గెలుస్తుందని ఎవరు ఊహించలే. కానీ శశాంక్ సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన పోరాటాన్ని కొనసాగించాడు. భారీ షాట్లతో గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశుతోష్ శర్మ కూడా అతనికి చక్కని సహకారం అందించాడు. చివరి ఓవర్లో అశుతోష్ శర్మ అవుట్ అయిన 4వ బంతికి బౌండరీ బాది శశాంక్ సింగ్ పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు. మరో బంతి మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేసింది. శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు శుభమన్ గిల్ ఓపెనర్ గా వచ్చి చివరి బంతి వరకు క్రీజులో ఉన్నాడు. చివరికి గిల్ 48 బంతుల్లో 89 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అయితే అతను చేసిన అద్భుత ఇన్నింగ్స్ వృధా అయిపోయినట్టే. మొత్తానికి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ఫీల్డర్లు చాలా క్యాచ్లను జార విడిచారు. ఆ జట్టు ఓటమికి ఇదే ప్రధాన కారణం. ఏకంగా శశాంక్ సింగ్ ఇచ్చిన 2 క్యాచ్ల్ని నేలపాలు చేశారు గుజరాత్ ఫీల్డర్లు. అదే గెలిచే మ్యాచ్ లో కొంప ముంచింది గుజరాత్ కు. మొత్తానికి పంజాబ్ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల లక్ష్యాన్ని చేసింది. ఈ విజయంతో పంజాబ్ కి ఈ సీజన్ లో 2వ విజయం.